నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. సెనెంట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమానికి స్వాగతం. సెనెంట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. నేడు సన్టెక్ ద్వారా మార్కెట్లో సోలార్ పవర్ సిస్టమ్, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, అలాగే సోలార్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్, సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 300 రోజులు సూర్యరశ్మితో సౌరశక్తిని ఉపయోగించుకోవడం ప్రపంచంలోనే అత్యుత్తమ పరిస్థితుల్లో భారతదేశం ఉంది. అందువల్ల ఎలక్ట్రిక్ బిల్లు నుండి వినియోగదారులకు చాలా వరకు ఆదా చేస్తుంది. అలాగే సన్టెక్ గురించి మరిన్ని వివరాలు తెలపడానికి మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు లైవ్ లో. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే భవానీ సురేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. యా, సన్టెక్ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? యా, సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము 2008లో స్థాపించామండి. యాక్చువల్లీ నాకు మొదటి నుంచి కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. సో నాది లైక్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ లైక్ 2000లో నాది ఎంబీఏ కంప్లీట్ అయిందండి. 98-2000 మా బ్యాచ్. లైక్ ఆఫ్టర్ ఎంబీఏ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ ద ఇయర్ 2000. అక్కడ ఒక 2-3 ఇయర్స్ నేను జాబ్ చేసిన తర్వాత because my goal is business and from beginning my goal is business. Actually I just want to say something about my background also. Like I am from Palwanchandi, Khammam district. ఓకే, సో మొదటి నుంచి నాకు బిజినెస్లోకి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. యాక్చువల్గా మా బాబాయ్ గారికి ఒక రైస్ మిల్ ఉన్నదండి. సో ఆ రైస్ మిల్లో నేను వెళ్తూ చూసుకునేవాడిని. సో అక్కడి నుంచి నాకు అంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐ వాంటెడ్ టు డూ సమ్ ప్రొఫెషనల్ బిజినెస్. సో ఆ రకంగా వన్స్ మై గ్రాడ్యుయేషన్ మా అత్తయ్య, మా నాన్నగారు వాళ్ళ చెల్లె ప్రమిళ గారు ఉన్నారండి. సో ఆమె ఇంట్రెస్ట్ తోటి నేను ఎంబీఏ చదివాను. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత నాది 2000లో ఐ కేమ్ టు హైదరాబాద్ అండి. సో 3 years ఐ వర్క్ ఫర్ ఏ కంపెనీ అండ్ ఇన్ ద ఇయర్ 2003 ఐ ఎంటర్డ్ ఇన్ టు బిజినెస్. సో 2003 నుంచి 2008 వరకు ఐ హ్యావ్ డన్ డిఫరెంట్ బిజినెసెస్ అండి. ఇన్ ద ఇయర్ 2008 యాక్చువల్లీ అంటే రెన్యూబుల్ ఎనర్జీకి కొంచెం అవగాహన పెరిగి పబ్లిక్లో యూసేజ్ స్టార్ట్ అయింది 2000 తర్వాత స్టార్ట్ అయిందండి. అంతకుముందు అంతగా అవేర్నెస్ లేదు పబ్లిక్కి. సో 2008లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సోలార్ వాటర్ హీటర్స్ మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండేయండి. తర్వాత కొంచెం సోలార్ ల్యాంటర్న్స్ అని చిన్న చిన్న సోలార్ ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండేవి. సో మేము 2008లో సోలార్లో ఎంటర్ అయినప్పుడు మేము ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేసామండి సన్టెక్. సో 2008లో మేము ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అని ఉండేవండి. సోలార్ వాటర్ హీటర్స్లో అవి ఒక కీ రోల్ అనమాట. అంటే నీళ్లు వేడి చేయడానికి ఉపయోగపడే ఐటమ్ అది. ఇండియాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి. సో ఆ ప్రోడక్ట్ని మేము ఇంపోర్ట్ చేసి అక్రాస్ ఇండియా మేము డీలర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లై చేసేవాళ్ళము. ఇన్ ద ఇయర్ 2010 మేము సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. 2010 నుంచి ఇప్పుడు కూడా మేము కంటిన్యూగా సోలార్ వాటర్ హీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. అండ్ తెలంగాణలో మాది ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉందండి ఇవాళ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సోలార్ వాటర్ హీటర్స్లో. అండ్ అక్రాస్ ఇండియా మాకు ఈరోజు డీలర్స్ ఉన్నారండి. సోలార్ వాటర్ హీటర్స్కి మేము అక్రాస్ ఇండియా మేము ఇచ్చేస్తున్నాము. అసలు ఈ సౌర పరిశ్రమలోకి రావడానికి మిమ్మల్ని ఏది బాగా ప్రేరేపించింది? యా, ఒకటండి లైక్ బికాస్ ఇవాళ కాకుంటే రేపైనా ప్రతి ఒక్కళ్ళు రెన్యూబుల్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వాల్సిందేనండి. సో ఐ సెన్స్ దట్ ఇన్ ద ఇయర్ 2008 యాక్చువల్లీ వెన్ బికాస్ అప్పటికే మనకు డిటీరియేషన్ స్టార్ట్ అయిందండి. కోల్ కానీ, వాటర్స్ కానీ, ఇదంతా హైడ్రల్ కానీ ఇదంతా కూడా స్లోగా తగ్గుతూ వచ్చాయి. సో డెఫినెట్గా రెన్యూబుల్ ఎనర్జీ అప్పటికే యూరోపియన్ కంట్రీస్లో, చైనాలో డిఫరెంట్ కంట్రీస్లో అప్పటికే చాలా పాపులర్ అయి ఉంది. సో మన ఇండియా కొంచెం లేట్ వచ్చిందండి. బట్ ఈరోజు మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం ప్రపంచంలోనే. సో ఆ రోజు అలాగా నాకు అనిపించింది డెఫినెట్లీ దేర్ ఈస్ అ స్కోప్ ఫర్ దిస్ బిజినెస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఆ ఉద్దేశంతో నేను ఈ బిజినెస్లోకి రావటం జరిగిందండి. అసలు ఈ సన్టెక్ అనేది ఎప్పుడు స్థాపించారు మీరు? అసలు ఎలా మొదలైంది ఈ ప్రస్థానం? యా, సన్టెక్ 2008లో నేను స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ నేను సోలార్ బిజినెస్లోకి రావడానికి మెయిన్ కారణం యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీఈస్ ఆల్సో ఇంటూ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్. సో ఆయన ఇంతకుముందు నేను ఏదైతే బిజినెస్ చేసేవాడినో ఆయన కూడా సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఉంది. సో ఆయన ఆ సోలార్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు అప్పటికే. ఆయన పేరు గ్రీన్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, సత్యకిరణ్ గారని. సో ఆయన మాకు ఎప్పుడైతే ఆ బిజినెస్ నాకు నచ్చి అంటే ఆయనతో నేను రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడిని, వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉండేవాడిని, చూసేవాడిని. సో నాకు ఆ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఆల్సో రెన్యూబుల్ ఎనర్జీకి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచించి ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ అండి. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ 2008లో స్టార్ట్ అయిందండి. అసలు ఈ సన్టెక్ ఈ సంస్థ ఈ దశకి రావడానికి బేసిక్ ఏదైనా ఒక సంస్థ పెడితే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఈ దశకి తీసుకురావడానికి మీరు ఎంత కష్టం అయ్యే ఉంటుంది ఖచ్చితంగా, దాని గురించి ఒకసారి.
యా సోలార్ అనే సబ్జెక్ట్ అండి, ఇవాళ సోలార్ అనేది తెలియని వాళ్ళు లేరండి. మీరు ఎవరిని అడిగినా కూడా సోలార్ అంటే తెలియని వాళ్ళే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 2008లో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అవేర్నెస్ అస్సలు లేదండి, సోలార్ అంటే అసలు చాలామందికి తెలియదు. అయితే ఇనీషియల్ డేస్లో చాలా టఫ్ టైం అండి, బికాస్ వీ హ్యావ్ యూస్ టు డూ వెరీ వెరీ లో బిజినెస్. 2008, 10, 12 దాకా కూడా చాలా కష్టపడ్డాము అవేర్నెస్ తీసుకురావడానికి. తర్వాత పబ్లిక్లో అప్పుడు ఓన్లీ సోలార్ వాటర్ హీటర్స్ మాత్రమే అందుబాటులో ఉండేయండి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయ్యే వాళ్ళము. అండ్ సోలార్ వాటర్ హీటర్స్ పెట్టుకుంటే 40 to 50% దాకా పవర్ కన్జంప్షన్ని తగ్గిస్తుంది. అది ఆ ఉద్దేశంతో కొంచెం ఆ ఒక్క ప్రోడక్ట్కి మాత్రం, అది కూడా ఎక్స్పెన్సివ్ ఉండేదండి. అప్పట్లో ఒక సోలార్ వాటర్ హీటర్ పెట్టుకోవాలంటే 40 నుంచి 50 వేల రూపాయలు తక్కువ సోలార్ వాటర్ హీటర్ దొరికేది కాదు. అది ఓన్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొంచెం ఎవరైతే ప్రొఫైల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఇవాళ ప్రతి ఒక్కళ్ళ కూడా యూజ్ అవుతుంది. అయితే ఆ రోజుల్లో అలా మార్కెట్ చేయడానికి, ఆ పర్టికులర్ కైండ్ని అప్రోచ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ బట్ ఏంటంటే ఒకటే కాన్ఫిడెన్స్ అండి. సో వీ డోంట్ వాంట్ టు క్విట్ బికాస్ వీ హ్యావ్ ద ఫెయిత్ యాక్చువల్లీ, బికాస్ మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, ఏదో ఒక రోజు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వం పురస్కారం అందుకున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ప్రేక్షకులందరికీ చూపిస్తారా? యా తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రష్ బ్యాక్, జస్ట్ 2 minutes బ్యాక్ నేను స్టూడియోకి వచ్చానండి ఆఫ్టర్ టేకింగ్ దిస్ అవార్డ్. యాక్చువల్లీ దిస్ ఈస్ తెలంగాణలో #1 సోలార్ కంపెనీ అవార్డ్ మాకు ఇవాళ వచ్చిందండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ దిస్ అవార్డ్ ఈస్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాంగ్ విత్ మన టీఎస్ రెడ్కో అని స్టేట్ నోడల్ ఏజెన్సీ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ నోడల్ ఏజెన్సీ టీఎస్ రెడ్కో అని. టీఎస్ ఎస్పీడీసీలు అండ్ టీఎస్ ఎన్పీడీసీల సహకారంతో ఈరోజు ఈ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వీఆర్ #1 కంపెనీ టుడే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో చాలా హ్యాపీగా ఉందండి. అండ్ డెఫినెట్గా మాకు ఇది ఇంకా రెస్పాన్సిబిలిటీని పెంచింది ఈ అవార్డు మాకు. మేము ఇంకా చాలా రకాలుగా ఇన్నోవేషన్ కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ కంపెనీ ఇంటూ డిస్ట్రిక్ట్స్ అండ్ అదర్ ప్లేసెస్ కావచ్చు. సో డెఫినెట్లీ విల్ పుట్ అవర్ ఎఫర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టీఎస్ రెడ్కో, MNRE and all nodal agencies. And I would like to thank all my customers and here, because without customers we are nowhere actually. And today we are blessed because of our service and continuous interaction with our customers. మా కస్టమర్స్ తోటి మేము ప్రతి నిమిషము మా బ్యాక్ ఎండ్ టీమ్ ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. అండ్ మా రిఫరెన్సెస్ తోటే మాకు మేజర్ బిజినెస్ వస్తుంది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫర్ దిస్ అవార్డ్. సో ఈ సబ్సిడీ కార్యక్రమంలో భాగంగా మీరు చాలా కార్యక్రమాలు. వన్ మోర్ థింగ్ అండి, ఐ వాంట్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు మై టీమ్ అండి, సన్టెక్ టీమ్ సన్టెక్, బికాస్ వితౌట్ మై టీమ్ ఐఎమ్ నాట్ దేర్, మై కంపెనీ ఈజ్ నాట్ దేర్. And also to my family who supported all through, and my parents, my wife, my kids, everyone really supported me all through for getting this award. I am very much blessed for having such a team and family. Thank you so much. Yes, that's so sweet అండి. సో ఈ సబ్సిడీ కార్యక్రమంలో భాగంగా కస్టమర్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, అంటే కస్టమర్లు దీనివల్ల పొందే ప్రయోజనాలు కూడా ఒకసారి మాకు తెలియజేస్తారా? సోలార్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది. అంటే ఒక భ్రమ ఉందండి పబ్లిక్లో, ఏంటంటే సోలార్ పెట్టుకుంటే చాలా ఖర్చు అవుతుంది, లేకపోతే మామూలు వాళ్ళ రీచ్లో లేదు అనేది ఒక కైండ్ ఆఫ్ భ్రమ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే పని చేస్తుందా లేదా అనే ఆలోచన చాలామందికి సోలార్ గురించి ఉండేది. బికాస్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది, ఇంకా పెరుగుతూ వస్తుంది. దీంట్లో ఏంటంటేనండి, సోలార్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పొగ రాదు, మీకు ఎక్కడా కూడా పొల్యూషన్ ఉండదు, మీకు ఎక్కడ యు ఆర్ సేవింగ్ నేచర్ యాక్చువల్లీ. సో ఒక్కసారి మీరు ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 25 years నుంచి 30 years వరకు కూడా మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. 1 kilowatt మీరు సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు 120 యూనిట్లు జనరేట్ చేస్తుందండి. ప్రతి నెల 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో ఒక 3 kilowatt సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఒక 360 యూనిట్లు మీకు జనరేట్ చేస్తుంది. 3000 రూపాయలు నెలకు మీకు సేవ్ అవుతాయి. దానికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు సబ్సిడీ ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేస్తున్నారండి త్రూ నోడల్ ఏజెన్సీ మన టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్ అండి. ఆ ప్రోగ్రామ్ని టీఎస్ రెడ్కోని స్టేట్ నోడల్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మేమంతా కూడా ఆ టీఎస్ రెడ్కోలో ఎంపానల్ ఛానల్ పార్ట్నర్స్ అండి. సో ఆ సబ్సిడీ అనేది కస్టమర్కి అప్ఫ్రంట్లోనే డిడక్ట్ చేసుకొని మేము వాళ్ళకు సోలార్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఒక చిన్న, ఇందాక నేను చెప్పాను 3 kilowattలకు 360 యూనిట్లు మీరు జనరేట్ చేసుకోవాలంటే 1,10,000 రూపాయలు, ₹1,00,000 ఆ రేంజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక లైఫ్ లాంగ్ మీరు పవర్ బిల్ అనేది రాదండి. ₹100 మినిమం ఛార్జెస్ ఏదైతే ఉంటుందో అవి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్ టు 3,000 రూపీస్ దాకా మీరు సేవ్ చేసుకోగలుగుతారు.
అయితే వినియోగదారులకి సబ్సిడీ శాతం ఎంతవరకు లభిస్తుందంటారు? సో ఈ సబ్సిడీ వచ్చేసండి మీకు అప్ టు 10 కిలోవాట్ దాకా మీకు సబ్సిడీ వస్తుందండి. 1 నుంచి 3 కిలోవాట్ దాకా మీకు 40% సబ్సిడీ వస్తుంది. 40% సబ్సిడీ ఆన్ ద బెంచ్ మార్క్ ప్రైజెస్ విచ్ ఆర్ గివెన్ బై టీఎస్ రెడ్కో, అండ్ 20% వచ్చి మీకు 4th కిలోవాట్ నుంచి 10th కిలోవాట్ వరకు వస్తుందండి. సో మీరు ఒకవేళ 5 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక మొదటి 3 కిలోవాట్లకు మీకు 40% సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత 4th అండ్ 5th కిలోవాట్కి మీకు 20% సబ్సిడీ వస్తుందండి. అయితే సౌరశక్తితో కాకుండా ఈ సన్టెక్లో లభించే మిగతా ఉత్పత్తులు ఏంటి, వాటి గురించి ఒకసారి? మనకు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ కంపెనీ అండి ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ ఇన్ టు ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సోలార్లో మీకు చూసినట్లయితే సోలార్ పవర్ ఇవాళ పవర్ఫుల్గా నడుస్తుందండి. సోలార్ పవర్ ఈజ్ వన్. సోలార్ వాటర్ హీటర్స్ ఈజ్ ద సెకండ్ ప్రోడక్ట్ వాట్ వీఆర్ ఇంటూ, అండ్ వీఆర్ మ్యానుఫ్యాక్చర్స్ యాజ్ ఎ సెట్ లైక్ వీ ఆల్రెడీ హ్యావ్ 70% మార్కెట్ షేర్ ఇన్ ద స్టేట్ అండ్ అక్రాస్ ఇండియా. థర్డ్ వన్ వచ్చి సోలార్ స్ట్రీట్ లైట్స్ అండి. సో ఈ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు ఒకప్పటి చాలా రోజుల నుంచి దీనికి డిమాండ్ చాలా ఉందండి, బట్ ఇప్పుడు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇంతకుముందు బ్యాటరీస్, మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఉండేవి సోలార్ స్ట్రీట్ లైట్లో. లైక్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనం రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ టాప్అప్ చేసుకోవాలి, ఇలాగా ఉండేది. కానీ ఇప్పుడు లిథియం వచ్చిన తర్వాత సోలార్ స్ట్రీట్ లైట్స్కి మెయింటెనెన్స్ అనేది లేదండి. సో ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 5 ఇయర్స్ వారంటీ మేమే ఇస్తున్నాము. సోలార్ స్ట్రీట్ లైట్స్ పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ నడుస్తాయి, బట్ మీకు 5 ఇయర్స్ కంపెనీ నుంచే వారంటీ వస్తుంది. మీరు ఎటువంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ లేని దగ్గర కూడా జస్ట్ మీరు గుంట దోవి యూ క్యాన్ జస్ట్ పుట్ ఏ సోలార్ స్ట్రీట్ లైట్ అండ్ ఆటోమేటిక్గా డస్ట్ డౌన్ ఆపరేషన్, లైక్ నైట్ ఆన్ అవుతుంది, మార్నింగ్ సన్లైట్ రాగానే అది ఆఫ్ అయిపోతుంది. సో ఎక్కడ మీరు ఈవెన్ అడవిలో కూడా మీరు సోలార్ స్ట్రీట్ లైట్ పెట్టుకోవచ్చు. ఎక్కడ పవర్ అనేది సోర్స్ లేని దగ్గర కూడా మీరు వెలుగుని మనం తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వన్ గుడ్ ప్రోడక్ట్ అండి. అండ్ ద 4th ప్రోడక్ట్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ ఈ సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ అండి. సో ఇవాళ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందువల్లంటే సెక్యూరిటీ పర్పస్, మనకు ఇళ్ళకి కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, ప్రతి చోట కూడా ఈ సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ని పెట్టుకుంటున్నారండి. దీస్ ఆర్ ద 4 మేజర్ ప్రోడక్ట్స్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ అండి. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ సోలార్ పంపింగ్ సిస్టమ్, బట్ ఇవాళ మనకు పవర్ కట్స్ కూడా ఎక్కువ లేవు మార్కెట్, అండ్ లైక్ సబ్సిడీలో కూడా పవర్ వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దీస్ 4 ప్రోడక్ట్స్ ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ ఫర్ అవర్ కంపెనీ అండి. అయితే మార్కెట్లో ఒక 5 ఏళ్ల తర్వాత ఈ సన్టెక్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటారు? ఏ విధంగా ఉంటుంది, పొజిషన్ ఏంటి? డెఫినెట్గా అండి. బికాస్ ఒకటి ఏంటంటేనండి, సోలార్ మీద అవేర్నెస్ బాగా పెరుగుతుంది, అండ్ మా కంపెనీ గ్రోత్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చాలా బాగుందండి. బికాస్ not only awareness and so we do lot of programs. We are conducting lot of awareness programs in the public. We have a dealer network across India, and we are now spreading to all major states of India, okay, like Gujarat kani andi, Delhi kani andi, across India మేము స్ప్రెడ్ చేస్తున్నాము మా ఆపరేషన్స్ని. అండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూసినట్లయితే లైక్ 5 ఏళ్ల క్రితం సోలార్ గురించి ఎంత అవగాహన ఉంది, ఇవాళ ఎంత ఉంది అనేది మనందరం చూస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా కొత్త స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి రాబోతున్నాయండి. సో ఆ స్కీమ్స్ వల్ల కావచ్చు, తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ పెరగటం వల్ల కావచ్చు, మేము ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము ప్రోడక్ట్లో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు, దానివల్ల కావచ్చు. సో వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ టచ్ ఎ వెరీ గుడ్ నెంబర్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్. అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ డబుల్ ద ఫిగర్స్ మేము అచీవ్ చేయగలుగుతామనే నమ్మకం అయితే మాకుందండి. అయితే భవిష్యత్తులో ఇది ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఈ సౌర పరిశ్రమ గురించి ఎలా ఉంటుంది డెవలప్మెంట్? డెఫినెట్గా అండి. మీరు చూసినట్లయితే రిలయన్స్ కూడా రీసెంట్లీ సోలార్లోకి ఎంటర్ అయిపోయింది. సో దాట్ ఇట్ క్లియర్లీ సేస్ దట్ రిలయన్స్ కమ్స్ ఇన్ టు బిజినెస్ ఆఫ్ ఎనీ బిజినెస్, లైక్ దే ఫీల్ దట్ దేర్ ఇస్ ఎ scope for this product in future. So we are seeing big companies like Adani is in solar today, Reliance is in solar today, many big companies. Even recently Premier Solar, our Hyderabad based company, they started 750 megawatt cell plant and solar panel plant. KTR garu recent ga inaugurate kuda chesaru, one of the best and topmost ప్రొడక్షన్ లైన్స్ ఇన్ ఇండియా. సో ఇలాగా చాలా పెద్ద కంపెనీస్ సోలార్లోకి వస్తున్నాయి. లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ యాక్చువల్లీ ఇంత డిమాండ్ అండ్ రాను రోజులు ఇంకా పెరుగుతుందండి. దీని డిమాండ్ డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ లైక్ రెన్యూబుల్ ఎనర్జీకి ఉన్న ఫ్యూచర్ పవర్లో అయితే రెన్యూబుల్ ఎనర్జీ ఇస్ గోయింగ్ టు లీడ్ అండి. అండ్ సెకండ్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కొత్త స్కీమ్స్ తీసుకొస్తుందండి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా యాక్టివ్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ టీఎస్ ఎస్పీడీసీఎల్ కానీ, టీఎస్ ఎన్పీడీసీఎల్ కానీ, టీఎస్ రెడ్కో కానీ, ఇవన్నీ ఏజెన్సీస్ కూడా చాలా బాగా వాటిని ప్రమోట్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు కమింగ్ డేస్లో మనకి పిఎం కుసుమ్ అనే ఒక స్కీమ్ కూడా వస్తుందండి. అది నౌ ఐ థింక్ దట్ ఈస్ ఆన్ పేపర్ అండ్ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్అట్. 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ దాకా కూడా మనం ల్యాండ్ ఉంటే కనుక ఆ ల్యాండ్లో మనం పవర్ జనరేట్ చేసుకొని మనం గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. టీఎస్ ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్ ఆర్ గోయింగ్ టు బై పవర్
ఫ్రమ్ ద కన్జ్యూమర్స్. సో దట్ ఈస్ గోయింగ్ టు అగైన్ ఆపరేట్ త్రూ టీఎస్ రెడ్కో అండి. మనం చూస్తున్నాము ఈ సోలార్ సిస్టమ్ వృద్ధి అనేది పెరుగుతూనే వస్తూ ఉంది. భవిష్యత్ తరాల కోసం మీరిచ్చే సూచనలు ఏ విధంగా ఉన్నాయి? యా, డెఫినెట్గా అండి. ఈ ఈ ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళకు, ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్లోకి, కానీ వన్ థింగ్ వీ వాంట్ టు సే అండి, లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఈస్ దేర్ బికాస్ దేర్ ఆర్ ఎవ్రీ వన్ ఫీలింగ్ దట్ ఈజ్ ఫ్యూచర్ ఉంది అండ్ చాలా దీంట్లో స్కోప్ ఉంది అనే ఉద్దేశంతో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ బిజినెస్. బట్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఎస్, డెఫినెట్గా యూ స్టార్ట్ విత్ ఏ డీలర్షిప్ ఆఫ్ ఎ గుడ్ కంపెనీ లైక్ హూ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మార్కెట్, సీ ద మార్కెట్, స్టడీ ద మార్కెట్, go into the market, do some marketing activities, and once you are confident, yes, I can do on my own, డెఫినెట్గా ఇది ఈ లైన్లో స్కోప్ చాలా ఉంటుందండి. కష్టపడే వాళ్ళకు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు చాలా మనం గ్రోత్ తీసుకొచ్చుకోవచ్చు. అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ అవర్ డీలర్స్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఈ సబ్సిడీ స్కీమ్ ఏదైతే 40% ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మీకు ఇస్తుందో ఆ పర్టికులర్ స్కీమ్లో మేము అక్రాస్ తెలంగాణ నుంచి మేము డీలర్స్ని మేము చూస్తున్నామండి. ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, గ్రౌండ్, ఈవెన్ జిల్లా లెవెల్లో కూడా మేము డీలర్స్ని చూస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ క్యాన్ సీ ద నెంబర్ విచ్ ఈస్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్, యూ క్యాన్ కాల్ టు దట్ నెంబర్. డెఫినెట్లీ విల్ కన్సిడర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సన్టెక్ ప్రారంభించిన తర్వాత చాలా అవార్డ్సే గెలుచుకున్నారు. తెలుస్తుంది మాకు ఈ సన్టెక్ అభివృద్ధి ఏ విధంగా ఉందనేది. ఒకసారి అవార్డ్స్ గురించి చెప్తారా మాకు? యా, సన్టెక్ 2008లో మేము స్టార్ట్ చేసామండి. 2010లో మాకు అవార్డ్స్ రావటం మొదలైనవి అండి. సో మా 2010 నుంచి ఇప్పటిదాకా మాకు ఆల్మోస్ట్ ఒక 14 అవార్డ్స్ వచ్చినాయండి. డిఫరెంట్ స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి, కొన్ని సెంట్రల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో మాకు అవార్డ్స్ ఇచ్చారు. సో like so many years and like we are so blessed actually because again I am telling you because all this is happened because of our team and we have an extraordinary team like service team kavachu, marketing kavachu, production kavachu, back end kavachu, all are excellent. Like so with that like maaku in awards maaku raavataniki kuda ade karanam and future lo definitely ga many more we are expecting andi. ఒకసారి చూపిస్తారా అవార్డ్స్ ని? యా, డెఫినెట్గా ఇది ఇవాళ మాకు వచ్చిన అవార్డ్స్ అండి. లైక్ దిస్ ఈస్ స్టేట్ నెంబర్ 1 అవార్డ్ అండి. దిస్ ఈస్ రూరల్లో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. దీస్ ఆర్ ద 2 అవార్డ్స్ వాట్ వీ రిసీవ్ టుడే. లైక్ వీ హ్యావ్ డన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సోలార్ ఇన్స్టలేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఆల్సో హైయెస్ట్ కెపాసిటీ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఎక్కువ నెంబర్స్ చేసిన కంపెనీ మాదే. తెలంగాణలో ఎక్కువ కెపాసిటీ చేసిన కంపెనీ కూడా సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ అండి. లాస్ట్ 3 years నుంచి కూడా వీఆర్ మెయింటైనింగ్ ద సేమ్ లైక్ స్టాండ్ అండి. లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి కూడా మేము ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాము తెలంగాణలో. సో ఫస్ట్ టైం అవార్డ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. సో దిస్ ఈజ్ రియల్లీ లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం బికాజ్ గవర్నమెంట్ వాళ్ళు గుర్తించడం అనేది రియల్లీ లైక్ ఎన్ని అవార్డ్స్ మాకు ఇంతకుముందు వచ్చినా కూడా దిస్ అవార్డ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు అస్. అవును. అయితే ఇప్పుడు మనం సిటీస్లోనే కాకుండా ఎక్కువ మనం సిటీస్లోనే చూస్తూ ఉంటాం సోలార్ సిస్టమ్స్ని ఎక్కువ వాడుతుండడం. ఇప్పుడు రూరల్లో కూడా అంటే గ్రామాల్లో కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని? యా, మీరు ఈరోజు సిటీ గ్రామం అని లేదండి. ఇవాళ మీరు చూసినట్టు ఒకప్పుడు ఏసీ కావచ్చు, ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ కావచ్చు, పెద్ద పెద్ద హై ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఓన్లీ సిటీలో కనిపించాయి. ఇవాళ మీరు విలేజ్కి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కూడా మీకు ఏసీ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా ఒక 50 inches ఎల్ఈడి టీవీ ఉంటుంది, ప్రతి ఇంట్లో లైక్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ సిటీ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ ఇన్ విలేజ్ ఆల్సో. ఎందుకంటే అలా స్ప్రెడ్ అయింది, అవేర్నెస్ పెరిగింది, అందరికి అందుబాటులోకి వచ్చినాయి. సోలార్ కూడా అలానేనండి. ఒకప్పుడు ఓన్లీ సిటీకి రెస్ట్రిక్ట్ అయి ఉన్నది, ఈరోజు జిల్లాలలో కూడా చాలామంది మన అభివృద్ధి చెందుతుందండి. సో మాకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే నేను చెప్పానండి. సో ఎవ్రీ వన్ బికాస్ యు ఆర్ జస్ట్ స్పెండింగ్ ఎ స్మాల్ అమౌంట్. మీరు ఒక టీవీకి ఎంతైతే ఖర్చు పెడతారో అంతనే మీరు సోలార్ మీద పెట్టండి. టీవీ మీద, టీవీ వల్ల మనకు ఓన్లీ అది 32 inches అవ్వచ్చు, 50 inches అవ్వచ్చు, 100 inches అవ్వచ్చు, మనం చూసేది అదే స్క్రీన్. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ సోలార్ స్పెండింగ్ ₹1,00,000 లైఫ్ లాంగ్ మీరు పవర్ అనేది లేకుండా ఉంటుంది, మీ సొంతంగా మీరు జనరేట్ చేసుకుంటున్నారు. సో డిస్ట్రిక్ట్స్లో చాలా స్కోప్ ఉంది, పొటెన్షియల్ ఉంది బికాస్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్. మనం చూసినట్టయితే సిటీలోనేమో మనకు ఓన్లీ అపార్ట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. బట్ మీకు టౌన్స్కి వెళ్ళినట్లయితే, విలేజెస్కి వెళ్ళినట్టయితే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ అవే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కరెంట్ బిల్లుని కంప్లీట్గా జీరో చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఏ విధంగా ఉంటుందండి ప్రాసెస్ చూస్తే? ఇప్పుడు ఒక ఇండిపెండెంట్, మనకి మీరు చెప్పారు ఇప్పుడు విలేజెస్లో అందరూ మోస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇళ్ళే ఉంటాయి. సో వాళ్ళు ఒక ఇంటికి ఎంత బడ్జెట్ పెట్టొచ్చు, ఎంతవరకు అవుతుంది, రీజనబుల్ ఉంటుందా లేదా, ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఒకసారి?
సోలార్ పవర్ అనేది అండి 1 కిలోవాట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 1 కిలోవాట్ నుంచి మీరు 1 కిలోవాట్ మీరు పెట్టుకున్నట్లయితే 120 యూనిట్స్ మీకు జనరేట్ చేస్తుంది. ఒక 120 కిలోవాట్స్ 120 యూనిట్స్ జనరేట్ అయ్యే సిస్టమ్కి మీకు నియర్లీ అరౌండ్ 45,000 దాకా మీకు ఖర్చు వస్తుంది. సబ్సిడీలన్నీ పోయిన తర్వాత టెంటేటివ్గా మీకు 40,000 ఆ రేంజ్లో అవుతుంది. సో మేము ఎందుకు 3 కిలోవాట్ మినిమం పెట్టుకోమని సజెస్ట్ చేస్తామంటే, మీకు వర్షాకాలంలో కొంచెం జనరేషన్ తక్కువ రావచ్చు, చలికాలంలో జనరేషన్ బాగుంటుంది, ఎండాకాలంలో చాలా బాగుంటుంది. కాబట్టి ఇన్ని సైకిల్స్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మీకు జనరేషన్ తగ్గినప్పుడు ఆ మంత్ మీ కరెంట్ బిల్ పే చేయాల్సి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి అడ్వాంటేజ్ మీకు దీంట్లో ఏముందంటే, మీరు ఈ నెలలో గనక ఎక్కువ జనరేట్ చేసుకున్నట్లయితే అండ్ కన్జంప్షన్ మీకు తక్కువ ఉన్నట్లయితే ఆ ఎక్సెస్ జనరేట్ చేసుకున్న యూనిట్స్ మీకు నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయండి. సో దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరే మేము కొంచెం కెపాసిటీ సిస్టమ్ ఎక్కువ పెట్టుకున్నాము, ఈ నెల మేము వాడుకోకపోతే అది ఏమైనా వేస్ట్ అయిపోతుందా అనే డౌట్ కూడా చాలామందికి ఉంది. సో వేస్ట్ అనేది అవ్వదండి, పవర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు ఏదైతే సమ్మర్లో జనరేట్ చేసుకుంటారో, వింటర్లో జనరేట్ చేసుకుంటారో అది మీరు రెయినీ సీజన్లో కూడా అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఒక 3 కిలోవాట్ సిస్టమ్ కనుక మీరు మినిమం పెట్టుకున్నట్లయితే మీకు దగ్గర 365 డేస్ కూడా కరెంట్ బిల్ కట్టే అవసరం ఉండదు. ప్రస్తుతం సౌర పరిశ్రమ అలాగే విద్యుత్ పరిశ్రమ ఈ రెండు కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆధిపత్యం చెలాయిస్తుందని మీరు అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? అగైన్ ఇది కూడా ఏదైతే ఇప్పుడు ఆన్ గ్రిడ్ పవర్ నడుస్తుందోనండి, అది అగైన్ TS-SPDCL, TS-NPDCL ఎవరైతే మనకు ఎలక్ట్రిసిటీ ఎవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళ త్రూనే ఇది కూడా ప్రాసెస్ అవుతుందండి. బికాస్ ఇక్కడ ఏంటంటే, మనం సోలార్ పెట్టుకున్నప్పుడు మనకి అది ఎలా సేవింగ్స్ వస్తాయి అంటే, మనకి ప్రతి ఇంట్లో కూడా ఒక మీటర్ ఉంటుందండి, ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ఏం చేస్తుందంటే ఓన్లీ మీరు కన్జ్యూమ్ చేసిన యూనిట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది, అంటే మీరు వాడుకున్న యూనిట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. కానీ సోలార్కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మనం తయారు చేస్తున్న యూనిట్లు కూడా మనకి తెలియాలి. అంటే ఎవ్రీ మంత్ నెల తిరిగేసరికి మీరు ఎంత కన్జ్యూమ్ చేశారు, ఎంత మీరు ఎక్స్పోర్ట్ చేశారు గ్రిడ్కి అనేది డిఫరెన్స్ దాన్ని మాత్రమే మీరు పే చేయాలి. అంటే ఉన్న మీటర్ని తీసేసి బై డైరెక్షనల్ మీటర్ అని TS-SPDCL వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారండి. ఆ ఇన్స్టలేషన్ చేయటం వల్ల, ఆ మీటర్ మార్చడం వల్ల మీరు వాడుకున్న యూనిట్లు అలానే మీరు తయారు చేసిన యూనిట్లు రెండు కూడా మీ కరెంట్ బిల్లో మీకు కనిపిస్తాయి. సో డిఫరెన్స్కి మాత్రమే మీరు పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సోలార్ పవర్కి మీరు డెఫినెట్గా మ్యాక్సిమం టర్న్ అవుతున్నారండి. లైక్ డెఫినెట్గా బికాస్ nothing you are going to pay for next 25 years, and as you said, like డెఫినెట్గా ఫ్యూచర్లో సోలార్కి డెఫినెట్గా బెటర్ ఫ్యూచర్ ఉంటుందని అయితే మేము అనుకుంటున్నామండి. సో ఇది సోలార్ అనేది సన్టెక్ అనేది ప్రారంభించినప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉండేవి? ఎందుకంటే ఇప్పుడు అందరూ సోలార్ వైపు వస్తున్నారు, సోలార్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండింది? అదేనండి, నేను ఇందాక చెప్పినట్టు మీకు సోలార్ స్టార్టింగ్ డేస్లో టఫ్ ఉందండి. మేము ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు టఫ్ టైమ్స్ వచ్చినాయి, బిజినెస్ కూడా తక్కువ అయ్యేది. బట్ మేము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కావచ్చు, యాక్టివిటీస్ చేయడం కావచ్చు, దీంతో పబ్లిక్లో కొంచెం మెల్లమెల్లగా గ్రోత్ వచ్చింది. అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా సోలార్ని ప్రమోట్ చేయడం, కొంచెం అందరిలో అవగాహన తీసుకురావడం, ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొచ్చి సబ్సిడీ స్కీమ్స్ తీసుకురావడంతో లాస్ట్ ఒక 7-8 years డ్రాస్టిక్గా పెరుగుతూ వచ్చిందండి. అండ్ సోలార్ అండి ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఫర్ రెసిడెంట్స్ అండి, సోలార్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్స్. మీకు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్కి మేము ఆల్మోస్ట్ మేము ఒక ఈ 2 years తీసుకున్నట్లయితే దగ్గర ఒక 25 ఇండస్ట్రీస్కి మేము సోలార్ పెట్టామని. అంటే చిన్న సిస్టమ్స్ కాదండి అవి, అప్ టు 500 కిలోవాట్ కూడా. అంటే 500 కిలోవాట్ అంటే నియర్లీ 20,000 యూనిట్స్, మనకి 2,000 యూనిట్స్ పర్ డే జనరేట్ అవుతుంది. ఓకే, సో అంత పెద్ద సిస్టమ్స్ కూడా వాళ్ళకి షెడ్ ఉంటుంది, షెడ్ ఖాళీగా ఉంటుంది, వాళ్ళకి పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇవాళ రేపు సోలార్ వైపు చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి 3 to 4 yearsలో పేబ్యాక్ పీరియడ్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకోవచ్చు, ఆఫీసెస్ తీసుకోవచ్చు, ఎవరికి ప్రతి ఒక్కరికి పవర్ కావాలండి, ప్రతి ఒక్కరు కరెంట్ వాడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ వైపు వెళ్ళచ్చు. అయితే ఈ సూర్యరశ్మి సోలార్తో పాటు ఈవీ రంగంలో కూడా మార్కెట్లో ఒక ముద్ర వేయబోతుందా, మీరేం చెప్తారు దాని గురించి? ఈవీ ఈజ్ ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఎందుకంటే మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బైక్ కంపెనీస్ కావచ్చు, కార్ కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నారు.
డెఫినెట్గా ఈవీకి చాలా స్కోప్ ఉందండి. అండ్ ఆల్రెడీ లాస్ట్ ఒక 2-3 మంత్స్లో మేము చూసినట్లయితే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈవీని కూడా టీఎస్ వాళ్ళే ప్రమోట్ చేస్తుందండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా. అండ్ కమింగ్ డేస్లో మీకు ప్రతి 20-30 కిలోమీటర్స్లో కూడా యూ విల్ ఫైండ్ వన్ ఫాస్ట్ ఛార్జర్స్, ఈవీ ఛార్జర్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్గా ఈవీకి ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఐ థింక్ మేబీ మన డీజిల్ పెట్రోల్ వెహికల్స్ కంటే కూడా ఈవీ వెహికల్సే మనం ఎక్కువ చూస్తామేమో, అది కూడా రావచ్చు. అవును, ప్రస్తుతం స్టార్ట్ అయ్యాయి కూడా. Yeah. సో కమర్షియల్ సోలార్ సిస్టంలో ఇప్పుడు మీ వాటా ఎంత ఉంది మార్కెట్లో? కమర్షియల్ సోలార్ పవర్ అండి, యాజ్ ఎ సెడ్ లైక్ ఇందాక మన సోలార్ పవర్ ఈజ్ యూజ్ ఫర్ ఎనీథింగ్, లైక్ ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఎక్కడైనా వాడచ్చు. సో మా షేర్ ఇవాళ మార్కెట్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ పెరుగుకుంటూ వస్తుందండి. అట్ ప్రెసెంట్ వీఆర్ ఇన్స్టాలింగ్ సోలార్ పవర్ ఇండస్ట్రీస్కి మేము ఆల్మోస్ట్ ఒక 8 కంపెనీస్ మా ఇన్స్టలేషన్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఆర్డర్స్లో ఒక 15 కంపెనీస్ దాకా ఉన్నాయి. అన్నీ కూడా 100 కిలోవాట్ అండ్ అబోవ్ సిస్టమ్స్ అండి. సో ఇండస్ట్రియల్ బిజినెస్ డెఫినెట్గా మాకు వాల్యూమ్ని మాకు ఇస్తుందండి. డొమెస్టిక్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ బోత్ వీఆర్ డూయింగ్ గుడ్ నెంబర్స్ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ భవానీ సురేష్ గారు. ఈ సోలార్ సిస్టమ్స్ గురించి కానీ సన్టెక్ గురించి కానీ చాలా చక్కగా వివరించారు మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ మై ఫ్యామిలీ, లైక్ మై కస్టమర్స్, మై టీమ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ డెఫినెట్గా కమింగ్ డేస్లో మేము ఇంతకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చూసారుగా స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.